నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటించాలి. యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా. ప్రజాశక్తి దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. యంగ్ మైండ్స్ రేపటి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ, శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరియు PRTU AP టీచర్స్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో DSC ఉచిత మోడల్ టెస్ట్. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మోడల్ టెస్ట్ను సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు యోగా సాధనపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సాగ్లి తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా DRO జె వెంకట్రావు, జిల్లా పరిషత్ CEO లక్ష్మణ్ రావు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాలోని వివిధ అంశాలపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. యోగాంధ్ర 2025 థీమ్తో నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రముఖులు, మహిళలు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులతో ప్రజలను యోగాకు సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని, యోగాపై నెల రోజుల పాటు రాష్ట్ర నలుమూలల అవగాహన కార్యక్రమాలు, యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారులు, వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోకాళ్ళను పట్టుకుని ఇలా నడిపి జరిగింది. నేను అంతే ఏంటంటే ఇలా చేయాలి. చూడండి ఒకసారి ఇలా పెట్టి చేయాలి. పట్టుకున్న కాలు యొక్క మోకాళ్ళను పట్టుకోండి, వెనక్కి జరగాలి. ఇలాంటి వ్యాధులు ఇవి కూడా నెక్స్ట్ 1 మంత్ నుంచి మనం ఈరోజు కంటిన్యూ ప్రోగ్రామ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 మంత్ రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని లెవెల్కి కండక్ట్ చేస్తాము. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లానింగ్ అయిన తర్వాత ప్రతి మండలంలో ఇలాగా మేము MPDOs మున్సిపల్ కమిషనర్స్కు ఇన్ఛార్జ్ పెట్టాము. సో దట్ వాళ్ళ కమిటీ పరంగా వాళ్ళు కూడా సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనర్స్ ట్రైన్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్క విలేజ్ లెవెల్లో కూడా పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ మెంబర్ సెక్రటరీస్ విత్ ద ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్స్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క విలేజ్ ఇలాగా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. సో మన ఉద్దేశం ఏంటి, నెక్స్ట్ 1 మంత్ ఒక హ్యాపీ డెవలప్ చేయాలి. యోగా గురించి అందరికీ అవగాహన తెలియాలి. ఆ తర్వాత అదే 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డేలో విశాఖపట్నం జిల్లా యోగా రావడానికి ఆయన అంగీకరించి జూన్కి వచ్చిన విశాఖపట్నంలో ఒక 5 లక్షల మందితోటి యోగా డే చేయాలని చెప్పి దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం ఇవాళ అన్ని జిల్లాలను కూడా మరి ప్రిలిమినరీగా 1 నెల ముందే 21వ తారీఖు మే 21వ తారీఖు ఈరోజు
ఒక నెల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచించుకొని ఇవాళ కాకినాడలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కాకినాడ సంబంధించి చాలామంది అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ అనేక మంది ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ చేసుకుంటూ ఈ 1 month అంతా కూడా బాగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలని చెప్పి ఇవాళ వెళ్ళాలని నిర్ణయం ఉంది. అలాగే ఈవేళ ఫ్యాక్టరీలో వేరే ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే చిన్నపిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక పెంచాలని ఆలోచించుకుంటే ఒక ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. రమణాపురంలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇలా స్టార్ట్ అయింది. అంటే ఇవాళ ప్రభుత్వం కూడా గ్రామాన కార్యక్రమం చేసి ఉద్యోగస్తులు ఎండో మండల లెవెల్లో ఎండో చేసి గ్రామాన యోగాని పెంచాలని, అందరూ కూడా యోగా చేయాలి, ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి అని ఆలోచించి ఇవాళ ప్రభుత్వం కూడా ఆ ప్రోగ్రామ్ మోడీ గారు వచ్చే ప్రోగ్రామ్ని రాష్ట్రంలో మేము కూడా ఉపయోగించి గ్రామాన యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచిస్తారు. అందరికీ నమస్కారం. ఇవాళ May 21 నాడు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మన ఇండోర్ స్టేడియంలో దాదాపు ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆల్ ప్రొఫెషన్స్ నుంచి, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆఫీసర్స్, తర్వాత స్టూడెంట్స్ అందరి సమక్షంలో ఇవాళ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది మనం June 21 హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైజాగ్ లో ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొంటున్న దానికి రన్అప్ లో భాగంగా మనం దాదాపు ఈ నెక్స్ట్ వచ్చే 30 రోజుల్లో మన జిల్లా వ్యాప్తంగా అట్లీస్ట్ 1,00,000 మందిని మనం ఈ బేసిక్ యోగా మాన్యువల్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ట్రైన్ చేయాలని అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్ స్టార్ట్ చేశామని చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ స్టార్ట్ చేసి మనం దాదాపు నెక్స్ట్ ఒక 15 days కి విలేజ్ లెవెల్లో వరకు ట్రైన్ చేయగలిగే వాళ్ళని 2 దఫాలు ట్రైన్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఒక యోగా అసోసియేషన్ కానీ, తర్వాత మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కానీ టీమ్ హూ విల్ ట్రైన్, అంటే ఈ టీం ద్వారా నెక్స్ట్ మండల్ లెవెల్లో ఉండాల్సిన ట్రైనర్స్ ట్రైన్ చేయడం. మండల్ లెవెల్ ట్రైనర్స్ కి 1 week ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి వైపు నుంచి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వటం. ఆ మండల్ లెవెల్ ట్రైనర్స్ ని మళ్ళీ విలేజ్ లెవెల్లో కూడా అలా ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకొని సచివాలయం ఉద్యోగులు అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ఊర్లలో పెద్ద మనుషులు ఉండొచ్చు, యోగా అలవాటు ఉన్నవారు, స్టూడెంట్స్ ఉండొచ్చు. ఆ టైంలో స్టూడెంట్స్ కూడా స్కూల్ జాయిన్ అవుతారు కాబట్టి June 10-12 నుంచి. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని మాస్టర్ ట్రైనర్స్ గా విలేజ్ వారీగా, వార్డు వారీగా ఐడెంటిఫై చేసి మండల్ లెవెల్ వాళ్ళు విలేజ్ లెవెల్ వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. దెన్ లాస్ట్ 1 week లో విలేజ్ మొత్తంలో, అంటే ప్రతి విలేజ్ లో, ప్రతి వార్డ్ లో ఇలా ఎవరైతే ట్రైన్ అయ్యారో వారి సమక్షంలో కంప్లీట్ విలేజ్ వారీగా 500 మంది వస్తే 500 మంది, 300 మంది వస్తే 300 మంది, 10 మంది వస్తే 10 మంది, ఎవరెంతమంది వచ్చినా విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్ వరకు ఇది ఒక ఉద్యమం లాగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక 4 weeks లో. అండ్ దీనికి కావాల్సిన టీమ్స్ కానీ, తర్వాత మా సమక్షంలో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. అండ్ అలాగే రూరల్ ఏరియాస్ కి సిఇఓ జెడ్పీని, అర్బన్ ఏరియాస్ కి మున్సిపల్ కమిషనర్ కాకినాడని, అంటే ఆల్ 7 మున్సిపాలిటీస్ కి నోడల్ ఆఫీసర్ గా వేయటం, అండ్ జేసీ గారు దాన్ని నిరంతరం పర్యవేక్షించడం, అలాగే డిఆర్ఓ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ June 21 మనం ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మందితో వైజాగ్ లో మనం ఆన్ ద బీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలనే ధ్యేయంతో చేస్తున్నాం. సో యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇట్ ఒక పోర్టల్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. నేను ఆల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఆ పోర్టల్ డీటెయిల్స్ లో షేర్ చేస్తాను. సో ఈ పోర్టల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనర్స్ కానీ, మేము నేర్చుకోవాలనుకునే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, అంటే ఏదైనా ఇప్పుడు అందరూ ఒక ట్రైనర్ పెట్టుకోలేకపోవచ్చు, అందరూ మార్నింగ్ వెళ్ళి ఒక ట్రైనింగ్ క్లాస్ కూర్చోలేకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించడం కానీ, ఆన్లైన్ క్లాసెస్ చేయడం కానీ గవర్నమెంట్ వైపు నుంచి చేయడం జరుగుతుంది. సో దానికోసం ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఎంత మంది అయితే అంత మందిని చేయాలని చెప్పి ఆఫీసర్స్ ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని, తర్వాత ఆల్ యోగా రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ని, వాళ్ళ అసోసియేషన్స్ ని గవర్నమెంట్ తరఫు నుంచి
డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైపు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కోరడం జరుగుతుంది. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్, ఇవాళ ఈ కల్టరైజర్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ మనం మెయిన్ రోడ్ లో చేద్దాం అనుకున్నాం అనమాట, మన కాకినాడ మెయిన్ రోడ్ లో. అన్ఫార్చునేట్లీ నిన్న వర్షం కురవటం, తర్వాత ఇవాళ వర్షం ఫోర్కాస్ట్ ఉండటం వల్ల రిస్క్ తీసుకోదలుచుకోవాలి. అందుకని ఇవాళ క్లోజ్ స్పేస్ లో చేసుకోవడం జరిగింది. లాస్ట్ మినిట్ లో అందరికీ చెప్పిన ఇవాళ ఆల్మోస్ట్ ఒక 300 వరకు ఇక్కడికి రావటం, తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే పెద్దాపురం, దెన్ మన పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మరాఠీ గారు, తర్వాత ఆల్ ఆఫీసర్స్ అండ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీస్, ఎవ్రీవన్ వాస్ హియర్. ఐ am వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దేర్ ప్రెజెన్స్ టుడే. మీడియా వారికి కూడా సపోర్టెడ్ వెల్ టుడే. అందరూ వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ కూడా చేశారు. సో ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ 1 month లో 1,00,000 మందికి పైగా మన జిల్లాలో ట్రైన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ ఉద్యమంతో, మీడియా వారికి కూడా రిప్రజెంట్ వీలైనంత ఆర్టికల్స్, తర్వాత వాటి ప్రోగ్రామ్స్ కవర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మనం మన దగ్గర ఉన్న 6-7 మెయిన్ టెంపుల్స్ లో కూడా, అన్నవరం కానీ, భావనారాయణ స్వామి టెంపుల్, ఈ టెంపుల్స్ లో కూడా ప్రతిరోజు నెక్స్ట్ టుమారో నుంచి ఒక గంట పాటు యోగా క్లాస్ చేస్తారు. సో ఎవరైనా పొద్దున పూట టెంపుల్ అలవాటు ఉన్న వాళ్ళు అక్కడే కూర్చొని యోగా చేసుకొని బయటకు రావచ్చు. సో ఐ థాట్ టెంపుల్ లో చేసుకోవడం ఇట్ బి మోర్ పీస్ఫుల్ ఆల్సో. సో ఆల్ టెంపుల్స్ ఆల్సో విల్ డూ ఇట్. అండ్ జేఎన్టీ యూనివర్సిటీ అలాంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో కూడా ఈ నెక్స్ట్ 1 month లో క్యాంపెయిన్ లాగా ప్లాన్ చేసి ఏ టైం కి మనం మీడియా వారికి అప్డేట్ చేయడం జరుగుతుంది.